అసలు నా లైఫ్ లో ఇలాంటి బిర్యానీ తింటాను అనుకోలేదు. హాయ్ మామ, అసలు మ్యాటర్ ఏంటంటే నేను రీసెంట్ గా హైదరాబాద్ అయితే వచ్చాను. ఇంకా సరదాగా బోర్ కొడుతుందని చెప్పి నేను మాకు హైటెక్ సిటీ సైడ్ అయితే వెళ్ళాము. నేను ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా సరే ఖచ్చితంగా ఈ కేబుల్ బ్రిడ్జ్ అయితే విజిట్ చేస్తాను. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది మా చూస్తానికి. ఈ కేబుల్ బ్రిడ్జ్ దాటి ముందుకు వచ్చేసి లెఫ్ట్ తీసుకుంటే వరుసనే ఫుడ్ కోర్ట్లు అయితే ఉన్నాయి. రోడ్డు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఫుడ్ షాపులతో అయితే నిండిపోయింది. ఈ షాపులు చూసిన తర్వాత ఏదో ట్రై చేద్దాం మేము కూడా అనుకున్నాము. ఇంకా అలా ఇంట్రెస్టింగ్ ఏదైనా దొరికిద్దని ట్రై చేస్తుంటే ఈ బ్యాంబూ చికెన్ అయితే కనిపించింది. ఇక్కడ బ్యాంబూ చికెన్ ఒకటే కాదు, ఇన్స్టెంట్ గా డిఫరెంట్ టైప్ ఆఫ్ బిర్యానీస్ అయితే రెడీ చేస్తున్నారు. వాటిలో ఈ కుండ బిర్యానీ ఒకటి. మనం ముందు మసాలాలు అవన్నీ మిక్స్ చేసి ఇన్స్టెంట్ గా బిర్యానీ అయితే రెడీ చేస్తున్నారు. ఇక్కడ నేను వీడియో తీస్తున్నప్పుడు నోటీస్ చేసింది ఏంటంటే వీళ్ళు వితౌట్ ఆయిల్ అండ్ వాటర్ అయితే కుక్ చేస్తారంట. ఇంకా నాకు ఇక్కడ బ్యాంబూ బిర్యానీ ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది. ఇంకో బొంగులో చికెన్ అయితే ఆర్డర్ చెప్పాను. ఇంకా నేను ఆర్డర్ చేసిన బొంగులో చికెన్ అయితే వచ్చేసింది. ఆ ప్లేట్ చూడంగా నాకు కళ్ళు అయితే చెదిరిపోయింది. బిర్యానీలో తినడానికి షర్వతో పాటు పెరుగు చట్నీ అయితే ఇచ్చారు. పెరుగు చట్నీ అయితే ఇచ్చారు కానీ దాంట్లో పెరుగేయడం అయితే మర్చిపోయారు. ఇంకా అలా టేస్ట్ చేద్దామని చెప్పేసి కొంచెం షార్వా కలుపుకొని ఒక స్పూన్ అయితే ట్రై చేశాను. ఇంకా టేస్ట్ గురించి అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అసలు టేస్ట్ అయితే ఏం బాలేదు. పీసులు కూడా అయితే ఏం కుక్ అయితే అవ్వలేదు సరిగా. సరే నాకు టేస్ట్ అర్థం కాలేదేమో అని చెప్పేసి మా అక్కనైతే ట్రై చేయమని అయితే చెప్పాను. ఇంకా మా అక్క అయితే ఒక స్పూన్ అలా ట్రై చేసి అసలు ఏం మాట్లాడుకుంటే అయితే అలా చూస్తూ ఉండిపోయింది. ఇంక ఈ బొంగులో బిర్యానీకి 350 రూపాయలు అయితే బొక్క. ఇంకా బిర్యానీ అక్కడ పడేసి మా దగ్గరలో నీ తంగేడు రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ మాకు ఫ్యూజ్ అనే చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ పెట్టుకుంది. నేనైతే ఒక కిట్ క్యాట్ మిల్క్ షేక్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఐస్ క్రీమ్ అంటే చల్లగా ఉండాలి కానీ ఐస్ క్రీమ్ అయితే వేడిగా ఉంది. ఇంకా టేస్ట్ ఎలా ఉంది అని ట్రై చేశాను కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఫుల్ గా తినేసి లొకేషన్ చూస్తే ఎంజాయ్ చేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. ఇంక వీడియో అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటా బాయ్.